ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా జిల్లాల నుంచి, కొన్ని మండలాల నుంచి, అలాగే గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ, సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు బండారు మోహన్ రావు. ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. గ్రామం, మండలం? సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలన బాగానే ఉంది, మంచిగానే ఉంది. సన్నభయం కూడా మంచిగానే ఇస్తుర్రు, మంచి సక్సెస్ ఉంది. బస్సు కూడా పర్వాలేదు, మంచిగానే ఉంది. కొద్దిగా ఇంకా బెటర్గా ఉంటే బాగుంటుంది పరిపాలన. ఇక రైతు బంధు అయ్యో పథకాలు కూడా మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే రైతుకు ఆదుకుంటేనే మంచిది. మనకు అన్నం పెట్టే రైతు మనకు వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకొకటి కొన్ని గ్యారెంటీలు ఇచ్చిండు కానీ అది ఇంకా అమలు కావట్లేవు. అమలు అయితే బాగుంటుందని చెప్తున్నా. ఇంకా పాత వాళ్ళ కార్డులు, రేషన్ కార్డులు ఇవ్వట్లేడు. ఆ రేషన్ కార్డులు కూడా ఇస్తే అందరూ సంతోషపడతారు. ఆ రేషన్ కార్డులు చేస్తే ఇంకా ప్రజలు ఇంకా కొద్దిగా బెటర్గా ఉంటుంది పరిపాలన అని నా ఉద్దేశం. అట్లనే గత ప్రభుత్వం కూడా పర్వాలేదు, ప్రభుత్వం చేశారు కానీ మరి వాళ్ళు ఏంటంటే ఎవరిని దగ్గర రానివ్వకపోవటం, ఎవరితోని మాట్లాడకపోవటం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత బాగాలేదు. సరే, పరిపాలన మంచిగానే ఉంది కానీ ఇంకా బెటర్ దాన్ మంచి ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారంటే ప్రజల్లో తిరుగుతుండు, ప్రజలతో మాట్లాడుతుండు, చేస్తుండు. సరే, ఆయన సాధ్యమైనంత వరకు ఆయన ప్రయత్నం ఆయన చేస్తుండు. ఇంకా బెటర్గా చేయాలని నా ఆశ. పేదవాళ్ళని కూడా ఆదుకోవాలి, విద్యార్థులకు అందరికీ ఒక సదుపాయం చేయాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. ఇంకా ఆయన ఈ లేవు అంటే ప్రభుత్వాలు అట్లా అనొద్దు. ప్రభుత్వాలు ఏంటంటే ప్రభుత్వం అంటేనే ప్రజలకు భరోసా ఉండాలి. భరోసా లేని ప్రభుత్వం ఉంటే అది పద్ధతి కాదు కదా మాట్లాడటం. సరే, ఇంకా బెటర్గా ఉండాలని నా ఆశ. రైతులకు చేయాలండి. రైతులే మనకు వెన్నెముక. రైతులు లేకపోతే మనం ఏడున్నాం. రైతు పండిస్తేనే పంట వస్తుంది. పంట వస్తేనే మనం అందరూ వ్యాపార సంస్థలన్నీ నడుస్తాయి. ఒక రైతు లేకపోతే ప్రభుత్వాలు లేవు. రైతులకు సాయం చేయాలి. రైతు భరోసా అని, రైతు బంధువు అని, రైతు బీమా అని అన్నీ ఇవ్వాలి. రైతులకు ఇస్తేనే మంచిది. ఓకే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పరిపాలన పర్వాలేదు, మంచిగానే ఉంది కానీ దానికన్నా ఇది బెటర్నే ఉంది. స్వేచ్ఛ ఉంది. కాకపోతే దీన్ని మనం ప్రజలకు ఫ్రీ నెట్స్ ఉండాలి, లేకుంటే మనం కష్టం అవుతుంది. ప్రజలు అందుబాటులో ఉండాలి. ప్రజల దగ్గరకు వచ్చి చేస్తే మాట్లాడితే ప్రజలు చాలా బెటర్గానే ఉందని అనుకుంటున్నా. ఓకే. అంటే ఇప్పటివరకు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ, సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందంట? ఇప్పుడు ఒకటి గ్యాసు కొంతమందికి వస్తుంది, కొంతమంది రావట్లేదు. బస్సు ఫ్రీ వస్తుంది, అది ఓకే. మన తర్వాత కరెంటు బిల్లు ఓకే, కరెంటు బిల్లు వస్తుంది. మాకు కరెంటు బిల్లు అయితే వస్తుంది, సక్సెస్ అయింది. కరెంటు అయితే ఓకే అయింది. గ్యాసు అదే రావట్లేదు. గ్యాస్ కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. ఒక ఎంత వస్తున్నాయి, 40 రూపాయలే వస్తున్నాయి. 250 రూపాయలు వస్తాయంటే అవి రావట్లేవు. సరే, అది కూడా పథకం పర్వాలేదు, మంచిగానే ఉంది. ఇంకా బెటర్ దాన్ని చేయాలి. పథకాలు ఫ్రీ కన్నా చదువు విద్య ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సన్నబియ్యం వస్తున్నాయి. సన్నబియ్యం సూపర్ ఉన్నాయి. మేము ఎన్నడూ అసలు కంట్రోల్ బియ్యం కన్నా అప్పుడు అమ్ముకునేది కంట్రోల్ బియ్యం వాస్తవానికి. ఇప్పుడు సన్నబియ్యం తింటున్నాం. మా అక్కడ అందరూ సన్నబియ్యం తింటారు. అది ఫుల్ సక్సెస్, గ్రేట్ అది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సతీష్. ఏం చేస్తుంటారు సార్? రియల్ ఎస్టేట్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. గతంలో కేసీఆర్ కంటే బాగుంది, మంచిగానే ఉంది. అన్ని పథకాలు కానీ ఇప్పుడు వరకు పెట్టిన పథకాలు ఏది కూడా ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి. అందరి ప్రజలకు అన్ని విధాలు మంచిగానే ఉంది. అంటే ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో లబ్ధిదారులందరికీ లబ్ధి చేకూరుతుందంటారా? పక్కా. లక్షల మంది మహిళలు బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. గ్యాస్ సబ్సిడీ వస్తుంది. గ్యాస్ 500 రూపాయలకు గ్యాస్ ఫ్రీ వస్తుంది. కరెంటు బిల్లులు ఫ్రీ వస్తున్నాయి. టౌన్లలో కూడా వస్తున్నాయి, పల్లెటూళ్ళలో వస్తున్నాయి. ఇప్పుడు వచ్చేసి రైతుకు బోనస్ ఒకటి బెనిఫిట్ జరుగుతుంది.
రైతు రుణమాఫీ జరిగిపోయింది. గతంలో కేసీఆర్ ఇచ్చిన రుణమాఫీ కంటే కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన రుణమాఫీ మంచిగా ఉందని రైతులు మీకులాంటి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎక్కడ మీరు మూతికాడ పెట్టినా కానీ కాంగ్రెస్ పాలన గతంలో కంటే కేసీఆర్ కంటే కాంగ్రెస్ పాలన బాగుందని చెప్పేసి అని చాలామంది ప్రజలు చెప్తుర్రు. దానికంటే ఇది అద్భుతంగా ఉంది, ఇబ్బంది లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా లేదు, నచ్చలే నాకు అసలే. ఎందుకనంటే కొన్ని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలే, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే, యువకులకు ఉద్యోగాలు లేవు. ఆడిపోయి కంపెనీలు తెచ్చి నీ కంపెనీలు తెచ్చి అని చెప్పి వాళ్ళ కుటుంబం తప్ప ఎవరు బాగుపడలే. గతంలో 9 ఎకరాలు ఉంది చేసుకొని బతకాలని చెప్పేసరి మా నాయన చెప్పిన కేసీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చిండు. తర్వాత 150 ఎకరాల ఆస్తి పనులు అని చెప్పి వాళ్ళే చెప్పారు. ఈ రకంగా వాళ్ళు దోసుకొని బాగుపడరు తప్ప. ఇప్పుడు కవిత గారు కూడా ఏం చెప్పారు, 20 లక్షల రూపాయలు వాచ్ పెట్టుకుని మీరంటే ఈ భలేగా ఉన్నారు, మా ఆయన గిఫ్ట్ ఇచ్చిన అన్నది. ఆమె నడిపేది ఏంటి, బ్యూటీ పార్లర్ నడుపుతారని చెప్పి ఆమె చెప్పింది. మరి బ్యూటీ పార్లర్ నడిపే వాళ్ళకి 20 లక్షల రూపాయల వాచ్లు ఉంటాయా? ఈ రకంగా చాలా దాచుకుర్రు బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళకి ఇంకా 4-5 ఇంకా 10 ఏళ్ళు గవర్నమెంట్ రాకుండా వాళ్ళకి ఇబ్బంది లేదు వాళ్ళ కుటుంబం వరకు.